క్రియేషన్స్ విజయవాడ బాలల నాటిక ప్రపంచతంత్రం ఆహార్యం దినేష్ బాబు, రంగోద్దీపనం మరియు దృశ్యబంధ నిర్మాణం దివాకర్ ఫణేంద్ర, సంగీతం చిరంజీవి ముత్యాల చెర్రి, రచన దర్శకత్వం డాక్టర్ ఎంఎస్ చౌదరి. ఇళయరాజా క్రియేషన్స్ విజయవాడ వారి బాలల నాటిక ప్రపంచతంత్రం. మన క్లాస్ టీచర్ రూపాదేవి మీ స్కూల్ మానేశారు. మీరు వచ్చి మట్టి పోసారు. ఏం లేదు టీచర్, మా క్లాస్ టీచర్ రూపాదేవి మిస్ కదా, ఆవిడ నిన్నే మానేశారు. మీరెవరా అని. ఆవిడ మానేశారు. నేను మీకు కొత్తగా వచ్చిన బ్రహ్మ రాక్షసి బొడిపంతులు అన్నాను మిస్. లేదు, నువ్వేదో బ్రహ్మ అన్నావు. అవును మిస్, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అన్నాను మిస్. మీకు వినబడేసిందా? కూర్చో. మీ క్లాస్ టీచర్ రూపాదేవి మీ స్కూల్ మానేశారా? ఆవిడ ప్లేస్ లో నేను వచ్చాను అంతే. వాడు పోతే వీడు, వీడు పోతే వాడు. లేరా మిస్. నీ పేరేంట్రా? నా పేరు లవంగం మిస్. లవంగమా? లవంగం ఏంట్రా? అదేం పేరు? ఏం చేస్తాం మిస్, కర్మ. నేను మా అమ్మ కడుపులో ఉన్నప్పుడు మా తాత మంచంలో ఉన్నారంట. డే నైట్ ఒకటే దగ్గట. ఎన్ని టానిక్లు టాబ్లెట్లు వేసినా తగ్గట్లేదంట. దాంతో ఆయనకి నిద్ర కరువైందంట. ఒకరోజు మా అమ్మ టానిక్లకి టాబ్లెట్ల బదులు ఒక చిన్న లవంగం ఇచ్చిందంట. అది ఆయన బొగ్గను పెట్టుకుని పడుకోగానే దగ్గు తగ్గి హాయిగా నిద్రపోయాడంట. దాంతో మా తాతకి లవంగం మీద అభిమానం ఏర్పడి నేను పుట్టగానే నాకు లవంగం అని పేరు పెట్టాడు మిస్. కానీ ఆయన దగ్గే గోమూత్రంతో తగ్గుంటే నాకు మూత్ర కుమార్ అని పేరు పెట్టుండేవాడు. సరే కానీ నీకు టీచర్స్ అంటే ఎందుకురా ద్వేషం? ఒక కోడిపిల్ల దద్దుని ఎందుకు ద్వేషిస్తుంది అంటే అదేం చెప్తుంది మిస్. ఒక కప్పపిల్ల పాముని ఎందుకు ద్వేషిస్తుంది అంటే పాప మధ్య మాత్రం ఏం చెప్తుంది మిస్. అన్ని మాటలు అంటున్నావు. టీచర్స్ నీకు మంచి చెడు చెప్పే దైవం అని తెలుసుకోలేకపోయావా? నిజమే మిస్, టీచర్స్ మంచి చెడు చెప్తారు, కానీ వాళ్ళలో మంచి చెడు ఉండవు. క్రూరత్వం, శాడిజం మాత్రం ఉంటాయి. ఏం చూసానా ఏం చూసానా ఏం చూసానా ఏం చూసానా? ముందు నీ ఓవర్ యాక్షన్ ఆపి సరిగ్గా చెప్పు. ఓకే మిస్. రూపాదేవి మిస్ ఎలా ఉంటారంటే ఒక తారు డబ్బాకి చీర చుడితే ఎలా ఉంటారు అలా ఉంటారు. ఒక కంకర్రాల గుట్టుకి ముక్కు చెవులు గీస్తే ఎలా ఉంటారు అలా ఉంటారు. ఆవిడ్ని చూస్తే మాకేంటి తోటి మిస్సులు కెట్టారు. ఒకసారి నేను వీడితో మాట్లాడుతుంటే చేతిలో ఉన్న డస్ట్ని నా మొహం పైకి ఇస్తుంది మిస్. అప్పుడు నా కన్ను పోయింది. నా కన్ను పక్క నుంచి పోయింది మిస్. ఇంకోసారి వీడు మాట్లాడుతుంటే అదే డస్ట్ని ఇంకా ఫోర్స్గా వేసింది మిస్. అప్పుడు వీడి పన్ను విరిగిపోయింది. పెన్ను విరిగిపోయింది మిస్. మరొకసారి వీడు నిద్రపోతుంటే చాక్ పీస్ రాకెట్ స్పీడ్ వేసింది మిస్. అప్పుడు వీడి గొంతు పోయింది. పక్క నుంచి పోయిందా? లేదు మిస్, ఈసారి ఆ ఛాన్స్ వీడు ఇవ్వలేదు. వీడు అని నోరు తెరిచి మరీ నిద్రపోతున్నాడు కదా, చాక్ పీస్ తమ్మగా వీడి గొంతులోకి వెళ్ళింది. కూర్చోరా బాబు. ఇప్పుడు చెప్పండి మిస్, టీచర్స్ తప్ప గొప్ప? తప్పేరా. క్లాస్ రూమ్ లో నిద్రపోవడం తప్పే కదరా. ఓ, మా బాధ మీకు అలా అర్థమైందా? మీరు చెప్పే పాఠమే బాగుంటే మేము ఎందుకు నిద్రపోతామండి? మీ దృష్టిలో ఒక పాఠం అంటే ఎలా ఉండాలిరా? పాఠం అంటే అందులో పాట ఉండాలి, ఆట ఉండాలి, మంచి మాట ఉండాలి, అన్నిటికి మించి అందులో మంచి కిక్ ఉండాలి. బాబా నువ్వు కూర్చో. సరేరా, అయితే నేను మీకు అలాంటి పాఠమే చెప్తాను, వింటారా? నిజమా మిస్, మీరు అంత మంచివారా? ఈ పద్ధతిలో పాఠం చెప్పి టీచర్స్ కూడా ఉన్నారా? ఈ పద్ధతి ఇప్పటి కాదురా, ఎప్పుడో ఒక మహానుభావుడు దీన్ని ఆవిష్కరించాడు. నువ్వు కూర్చుంటే నేను కథ ప్రారంభిస్తాను. అనగనగా ఒక రాజుకి ముగ్గురు కొడుకులు.
రాజుకి 7 కొడుకులు కదా ఉన్నాయి. అప్పటికి ముగ్గురే పుట్టారా, నువ్వు డిస్టర్బ్ చేయకుండా విను. ఆ ముగ్గురు కొడుకుల్లో ఒకడు సుంట, ఇంకొకడు సోంబేరి, ఇంకొకడు పనికిమాలోడు. అంటే మీలాగే మూర్ఖులు అన్నమాట. వారికి చదువు చెప్పే వాళ్ళన్న పరమాశయం. మహారాజు గారికి ఏం చేయాలో తెలియక జుట్టు పట్టుకొని కూర్చుంటే విష్ణు శర్మ అనే ఒక మహాపండితుడు మహారాజు దగ్గరకు వచ్చి, మహారాజా మీరు దిగులు పడకండి, మీ పిల్లల్ని నాకు ఒక 6 నెలల పాటు అప్పగించండి అని కోరారు. అప్పుడు వెంటనే మహారాజు గారు ఆ ముగ్గురు పిల్లల్ని అప్పగించారు. అప్పుడు విష్ణు శర్మ అనే ఆ మహాపండితుడు పాఠాలేమీ చెప్పకుండా చక్కని కథలు చెప్పడం ప్రారంభించారు. అవేరా పంచతంత్ర కథలు. చెప్తారా? మీలాంటి మూర్ఖులు ఇలాంటి కథలు తెలుసుకోవాల్సిందే. ఒరే మిస్ పొగిడారో తిట్టారో అర్థం కావట్లేదు. సర్లే కాసేపు పొగిడారనే అనుకుందాం. మీరు కథ ప్రారంభించండి మిస్. క్లాస్ రూమ్ లో ఉంటే కథ కూడా ఒక పాఠంలానే ఉంటుందిరా. అదిగో ఆ చెట్టు కింద కూర్చున్నామంటే పాఠం కూడా ఇంకా కథలానే ఉంటుంది. పదండి అక్కడికి వెళ్దాము. మిస్ ఇంతకీ మొదటి కథ ఏంటి మిస్? అదేరా మిత్రలాభం. చెల్ చెల్ గుర్రం చలను విందాం, చెల్ చెల్ గుర్రం చలాకి గుర్ కంచికి పోని కథలను విందాం. పంచతంత్ర చెల్ 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 చెల్. మిత్రులారా, కొద్దిసేపు ఓపిక పట్టండి. కృష్ణమొడ్డుకు చేరుకున్నామంటే మనకు తినడానికి బోలెడంత ఆహారం దొరుకుతుంది. ఓయి చిత్రగీప, ఇలారా. నీకెన్నిసార్లు చెప్పాను ఆ నల్లటి కాకులతోనూ ఎలుకలతోనూ స్నేహం చేయొద్దని? తప్పేముందా? మనమేంటి, మన జాతి ఏంటి? పక్షి జాతిలోనే అందమైన వాళ్ళము మనం. అలాంటిది ఆ నల్లటి కాకులతోనూ ఎలుకలతోనూ స్నేహం చేయడం నీకు అసహ్యంగా అనిపించట్లేదా? నాయక, మీరు పెద్దవారు, మీకు చెప్పదగినంత జ్ఞానం నా దగ్గర లేదు. కానీ నల్లగా ఉన్నంత మాత్రాన అవి మలినమైనట్లా? ఏ మన పావురాల్లో మాత్రం నల్లవి లేవా? అసలు ఈ సృష్టిలో మొదటిగా పుట్టిన రంగే నలుపు, రోజులో సగభాగం కూడా నలుపే. మనల్ని సృష్టించిన దేవుడే వాటిని సృష్టించాడు కదా, మరి వేదములు ఎందుకు? ఆపని అధిక ప్రసంగం. జాతి గురించి నీవు నాకు చెప్పదలిచావా? ప్రపంచ శాంతికే చిహ్నంగా చూపించే జాతి మనది. ప్రతి ఇంటి వాకిట్లోనూ పావురాలు వాలాలని మనుషులు కోరుకుంటారు, కానీ ఆ నల్లటి కాకులు ఎలుకలు కాదు. అయినా వాడితో స్నేహం చేయడం వల్ల నీకు కలిగే ఒక్క ప్రయోజనం చెప్పు. ప్రయోజనం చూసి మనం స్నేహం చేస్తామా? నోర్ముయ్, ఇంకొకసారి వాడితో తిరగడం చూసానా నిన్ను మన మంద నుంచి బహిష్కరిస్తాను. జాగ్రత్త, పోవడానికి. ఆహా, ఎంత అదృష్టం! కృష్ణమొడ్డుకు చేరుకోక ముందే మనకు బోలెడంత ఆహారం తినడానికి దొరుకుతుంది. మిత్రులారా, కిందకి దూకండి. ఈ అడవిలోకి అనూకలు ఎలా వచ్చాయి? ఇది ఎవరో వేటగాడు పడిన కుట్ర అనుకుంటా. మనం ఎప్పటిలానే కృష్ణమొడ్డుకి వెళ్దాము. నీకేమైనా మతి ప్రేమించిందా? కళ్ళ ముందు ఆహారం కనిపిస్తుంటే వదులుకొని వెళ్ళమంటావే? ఆహారం వదులుకోమనట్లేదు నాయక, ఇది వేటగాడి కుట్ర అంటున్నాను. నీది అతి తెలివి మట్టి పొర కాబట్టే ఇన్ని అనుమానాలు తగులు పడ్డాయి. ఒకవేళ వేటగాడు అక్కడ ఉన్నా సరే, వాడు వచ్చేలోపే మనం ఆ నూకలన్నీ తిని ఎగిరిపోగా. ఏ ఆ నైపుణ్యం మనలో లేదా? నీకు భయం అయితే నువ్వు రాకు, మేము వెళ్తున్నాం. మిత్రులారా, పదండి కిందకు. మిత్రులారా, ఒక్క నిమిషం. ఆపదేనా ఆనందమైనా మీతోనే నేను. పదండి వెళ్దాం. మిత్రులారా, కిందకి దూకండి. దూకి ఆనందంగా ఆహారాన్ని అరగించండి.
ఆకలి బాధలో మూర్ఖంగా ఆలోచించాను. నేను 3 సార్లు ఎగరండి ఎగరండి అని అంటాను. నేను 3వ సారి ఎగరండి అనగానే మనమందరం రెక్కలాడుతాం. సరేనా? అదిగో వేటగాడు ఇట్టే దూసుకొస్తున్నాడు. ఎగరండి 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 రెక్కలు విప్పి ఎగరండి దిక్కులు దిక్కులు మారండి రెక్కలు విప్పి ఎగరండి దిక్కులు దిక్కులు మారండి ఉచ్చులు పొందిన వేటగాడికి పిక్కలు అడిగారా ఉచ్చులు పొందిన వేటగాడికి పిక్కలు అడిగారా ఎగురు 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 చదువుతా కన్ను మూయకే కడిగ రోజుది కరుగు మెచ్చవే చావో రేవో తేలే వరకు తెగింపు ఒక్కటే మార్గమే చావో రేవో తేలే వరకు తెగింపు ఒక్కటే మార్గమే ఎవరు 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 అక్కడ కనబడుతున్న ఆ కలువ దగ్గర నా మిత్రుడు హిరణ్యకుడు ఉన్నాడు. అక్కడ వాడికి సహాయం చేయొచ్చు. మిత్రమా హిరణ్యక, నేను చిత్రకేతుడు వచ్చాను. బయటికి రా, దయచేసి మమ్మల్ని కాపాడు. బయటికి రా మిత్రమా, బయటికి రా. మిత్రమా, బయటికి రా. మిత్రమా చిత్రదీప, ఏంటిది? ఏం జరిగింది? నేను నా మిత్రులు వేటగాడు పడిన వలలో చిక్కుకున్నాం. నీ పలచే వలను కొరికి మమ్మల్ని బంధుమిత్రులు చేయ మిత్రమా. మిత్రమా, ఇంత పెద్ద వలను కొనడానికి నా పలు సహకరించకపోవచ్చు. ముందు నిన్ను బంధ విముక్తి చేసి తరువాత నీ మిత్రుల సంగతి ఆలోచిస్తాను. మిత్రమా, అంత మాట అనుకు. ముందు నా మిత్రుల బంధువును తెచ్చివే. ఆ తర్వాత నీ గొప్పగా ఉంటే నా సంగతి చూడు మిత్రమా. మిత్రమా, నీ గొప్ప మనస్తత్వానికి నేను దాసుని. నా ప్రాణం పోయినా సరే మిమ్మల్ని అందరినీ బంధ విముక్తులు చేస్తాను. మిత్రమా హిరణ్యక, నేను ఈ బృంద నాయకుడు. వీళ్ళందరినీ కాపాడాల్సిన బాధ్యత నా మీద ఉంది. ముందు వాళ్ళందరినీ విడిపించి ఆ తర్వాత నన్ను విడిపించు. వెళ్ళు. ధన్యోస్మి హిరణ్యక, ధన్యోస్మి. చిత్రగీప, నన్ను క్షమించు. నీ మిత్రుడే లేకుంటే ఇవాళ మన ప్రాణాలు మనకి దక్కేవి కావు. మిత్రుడిని ఎంచుకోవాల్సింది జాతిని చూసి కాదు, మంచిని బుద్ధిని చూసి అని నీవు నాకు నిరూపించావు. అలాగే మంచి మిత్రుడి వల్ల కలిగే లాభాన్ని నీ మిత్రుడు నిరూపించాడు. మీ ఇద్దరికీ ధన్యవాదాలు. మిత్రులారా, వేటగాడు వచ్చేలోపు మీరు మీ గుడారాల్లోకి చేరుకోండి. చల్ చల్ గుర్రం చల్ చల్ గుర్రం చల్ చల్ గుర్రం చలాకి గుర్రం కంచికి పోని కదలను వింద ముంచుకొచ్చిన ముప్పుని నడదా పంచతంత్ర కదలను వింద ముంచుకొచ్చిన ముప్పుని నడదా. జాగ్రత్త పెట్టండి.
ధనగుప్తా, మిత్రమా ధనగుప్తా. రారా మిత్రమా విరూపాక్ష, ఎలా ఉన్నావు? ఆ దేవుడి దేవాలు బాగానే ఉన్నాను మిత్రమా. నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నా మిత్రమా. ఎందుకు ఇలా వచ్చావేంటి? అదేం లేదు మిత్రమా, నేను అకస్మాత్తుగా ఊరు వెళ్ళాల్సిన పని పడింది. అక్కడ కొంతకాలం ఉండాల్సిన అవసరం ఉంది. నా దగ్గర 60 బారువుల ఇనుము ఉంది. నీ ఇనుముతో పాటు నా ఇనుము కూడా అమ్మి పెడతావేమోనని అడగడానికి వచ్చాను మిత్రమా. అదంత పని మిత్రమా. సరే గిడ్డగిలు పెట్టించి నువ్వు జాగ్రత్తగా వెళ్ళిరా. సరే మిత్రమా, వెళ్ళొస్తా. కొంతకాలం తర్వాత విరూపాక్ష ఊళ్ళోకి వచ్చేసారంట. తిన్నగా నా ఇంటికి వస్తాడు. అతడు సరిగ్గా 3 ధరికి ఎప్పుడో అమ్మేశాను, కానీ అతడు ధనమే బుద్ధి కావట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి చెప్పమా? సరుకుపోయిందని అబద్ధం చెప్పేద్దాం. మంచివాడు, అందులో నా మేకుడు నమ్మేస్తాడులే. నా అమ్మకపోయినా నన్ను ఏం చేస్తాడు? అదిగో విరూపాక్ష వచ్చేస్తాడు. బాగా నటించాలి. ధనగుప్తా, మిత్రమా ధనగుప్తా, ఏమైంది మిత్రమా? నా చేతగడతనానికి సిగ్గుపడుతున్నాను మిత్రమా. ఏం జరిగింది మిత్రమా? నేను నాయనము కలిపి గిడ్డంగిలో పెట్టామా? నువ్వు ఊర్లోకి వచ్చిన తెలిసి గిడ్డంగులు తెలుపు తెలిసి చూస్తే తానే మిత్రమా ఒక సరుకు లేదు. సరుకు లేదా? ఏమైంది? ఎలకలు తినేసాయి మిత్రమా. ఏంటి, ఇనుముని ఎలకలు తినేసాయా? అవును మిత్రమా, మా ఇంట్లో ఎలకలు ఇంతే, రాక్షసి ఎలకలు. ఇది కూడా తినేస్తాయి. సరే మిత్రమా, ఇనుముని ఎలకలు తినేస్తే మనం ఏం చేయగలం? అవునవును, మనం ఏం చేయగలం? మిత్రమా రా కూర్చొని కూర్చొని అష్టం ఆడుకుందాం. నాన్న, నా పప్పు బెల్లం కావాలి కొనివ్వు. ఏంటి పప్పు బెల్లం కావాలా? నాకున్న సగవాసిని పప్పు బెల్లానికి తగిలేసాను కదా. పప్పు బెల్లం లేవు. కావాలని మన వాకిట్లో కప్ప బల్లి ఉన్నాయి. వెళ్ళి తిరు, నేనేం అనుకున్నా. పప్పు బెల్లం కొనుక్కోవాలంటే నీ గొంతు పిసికి చంపాడా? నాకుండా ఎందుకు రా, పోయి మా అమ్మ కొంచెం పిసుకో. పేడా వదిలిపోతా. కొనివ్వు. ఆగరా, ఏంటి మిత్రమా మాటలు? ఒరే, నీకు పప్పు బెల్లం మీద కావాలి రా, నేను కొనిస్తా. అయ్యో నీకది మిత్రమా ఖర్చు. పర్వాలేదు మిత్రమా, నీ బిడ్డ నా బిడ్డతో సమానం కదా. రారా, నేను నీకు కొనిస్తా. ఇలాంటి వెర్రి పగులు నా చుట్టూ ఉంటే నాకు తమ్ముడు కూడా ఖర్చు ఉండదు. దేవుడా, నాకు ఎందుకు తోడంత తెలివినిచ్చావు? ఆడతా, ఇద్దరాట నేనే ఆడేస్తా. మిత్రమా, నేను అవుతూ అబ్బా అష్ట మిత్రమా, ఏడి బాలబకాసుడు బయట ఆడుకుంటున్నాడా? ఆడుకుంటున్న మాట వాస్తవమే కానీ బయట కాదు, పైన ఆకాశంలో. ఆకాశంలో ఆడుకోండి మిత్రమా. మిత్రమా, నీకు చెప్పడం మర్చిపోకదు, మీ పిల్లవాడికి కడుపు నిండా పప్పు బెల్లం గురించి తీసుకొస్తున్నానా. ఎక్కడి నుంచో వచ్చింది మా ఇద్దరి గ్రద్ద. ఎంత ఉంది మీ పిల్లవాడిని చడక్కని పడుకోవాలి తెలిపిందా? పిల్లవాడిని గ్రద్దెత్తుకోలేండి మిత్రమా. ఈ ఊర్లో గ్రద్దలు మిత్రమా, పిల్లలందరినీ ఎత్తుకెళ్ళిపోతాయి. సర్లే మిత్రమా, ఇప్పుడు ఆ విషయం ఎందుకు, రా కాసేపు కూర్చొని అష్టాచమ్మ ఆడుకుందాం. పిల్లల గురించి చూస్తుంటే అష్టచమ్మ అంటే నా పిల్లడు అక్కడ చెప్పు. నేను చేశాను, గద్దెత్తుకుపోయింది. సర్లే కానీ నాకు చాలా పని ఉంది, నేను వెళ్ళొస్తా. నా పిల్లవాడిని ఏదో చేసి వెళ్ళిపోతానంటావా? నీ సంగతి ఇక్కడ కాదు, మహారాణి గారి దగ్గర తెలుసు. పోదా. మహారాణి, మహారాణి, అసలు బయటికి రండి మహారాణి. నా మిత్రుడు నా మిత్రద్రోహం చేస్తున్నారు, దయచేసి బయటికి రండి. ఎవరు మీరు? నా పేరు ధనగుప్త, ఇతగాడి పేరు విరూపాక్ష. ఏంటి, ఏం జరిగింది? నా పిల్లవాడిని పప్పు బెల్లం కొనిస్తాను తీసుకువెళ్ళి గ్రద్దెత్తుకెళ్ళిపోతుందని చెప్తున్నాడు మహారాణి. ఏంటి, పిల్లవాడిని గ్రద్దెత్తుకుపోయిందా? అవును మహారాణి, గ్రద్దెత్తుకుపోయింది. మహారాణి, మీ ముందు ఎలా బుద్ధం చెప్తున్నాడు? పిల్లవాడిని గ్రద్దెత్తుకెళ్ళిపోయాడు మహారాణి. చోద్యం కాకపోతేను. ఆహా, 160 బారువుల ఇనుముని ఎలకలుతున్నప్పుడు కాదు చోద్యం, పిల్లవాడిని గ్రద్దెత్తుకుపోతే కలిగిందా? ఏంటి, ఇనుముని ఎలకలు తినేసాయా? అవును మహారాణి, ఎలకలు తినేసాయంట. ఇతగాడే చెప్తున్నాడు. మీ కథ నాకు పూర్తిగా అర్థమైంది. ధనగుప్త, మీ స్నేహితుడు ఇనుము కానీ దాని తాలూకా ధనాన్ని కానీ మీ స్నేహితుడికి ఇచ్చే, అప్పుడు మీ పిల్లవాడిని ఎత్తుకుపోయిన గ్రద్ద తిరిగి తెచ్చి ఇస్తుంది. అంతేగా విరూపాక్ష? అంతే మహారాణి. మిత్రమా, నన్ను క్షమించు. ఈ ధనానికి ఇచ్చేస్తాను, నా పిల్లవాడికి ఇచ్చేవాళ్ళ. నన్ను కూడా క్షమించు మిత్రమా.
పసిబిడ్డను అడ్డం పెట్టుకున్నాను. మీ పిల్లవాడికి గద్దెత్తుకుపోలేదయ్యా. మా ఇంటి అటుపైన కూర్చొని క్షేమంగా అరిసెలు తింటూ ఉన్నాడు. నువ్వు నాకు నా ధనం ఇచ్చిన మరుక్షణమే మీ పిల్లవాడు మీ ఇంటికి వస్తాడు. ధనగుప్త, ఇక నుండైనా మిత్ర లాభాన్ని చూపు కానీ మిత్ర భేదాన్ని చూపు. నీతిగా నిజాయితీగా బతుకు పో. చల్ గుర్రం చలాకి గుర్రం చల్ గుర్రం చలాకి గుర్రం ఇంటికి పోని కథలను విందాం. చల్ గుర్రం చలాకి గుర్రం పచ్చికి పోని కథలను విందాం. పంచతంత్ర కథలను విందాం. ముంచుకొచ్చిన ముప్పుని నెడదా. సేవక ఇలారా. చెప్పండి అమ్మా, అసలేం జరుగుతుంది? మహారాజ్ ఎప్పుడూ నా వెనకాలే ఉండేవాడు, కానీ కొంతకాలంగా ఎక్కడికో వెళ్తున్నాడు. వచ్చినప్పుడల్లా రకరకాల తీయని ఫలాలు తెస్తున్నాడు. అసలేం జరుగుతుంది? అమ్మా, మహారాజు గారి మీద పిత్రులు చెప్పానే అనుకోకండి, కానీ మహారాజు గారు ఈ మధ్య ఒక కోతితో స్నేహం చేస్తున్నారు. చెరువుగట్టు పక్కనే ఉన్న చెట్టు మీద దాని నివాసం. రోజంతా దాంతో ఉంటూ అది ఇచ్చిన రకరకాల తీయని ఫలాలు తింటూ మిగిలినవి మీకు తెచ్చి పడేస్తున్నారు. ఇలాగే ఇంకొంతకాలం జరిగిందనుకో మీ ముఖం కూడా చూడరు. ఇప్పటికైనా కోతి పీడ వదిలించుకొని మహారాజు గారిని తప్పించుకోండి. నిజమే, ఆ తీయని ఫలాలు తినగానే నేను మైమర్చిపోయాను. ఆ ఫలాలు ఎంత తీయగా ఉంటే రోజు రోజు ఆ ఫలాలు తినే ఆ కోతి గుండెకాయ ఇంకెంత తీయగా ఉంటుందో. సేవక, నాకు ఆ కోతి గుండె కావాలి, నాకు ఆ కోతి గుండె కావాలి. దానికి నా దగ్గర ఒక ఉపాయం ఉంది. అది మహారాజు గారు వచ్చేస్తున్నారు, మీకు జబ్బు వచ్చినప్పుడు పడి ఉండండి. మిగతా కథంతా నేను నడిపిస్తాను. ఏమైంది? అందరూ ఎలా ఉన్నారు? మహారాణి దిగులుగా ఉంది. ఏం చెప్పమంటారు మహారాజా, మహారాణి గారికి హృదయహీనత అనే వ్యాధి వచ్చింది. ఇది చాలా ప్రమాదకరం. మహారాణి గారికి రేపో మాపో లేదు, అలా జరగడానికి వెళ్ళలేదు. దానికి నయం చేసుకునే ఉపాయం లేదా? ఉంది, కానీ అది మనకి అసాధ్యం. అసాధ్యమా? ఏంటిది అది? ఒక కోతి గుండె తెచ్చి మహారాణి గారి చేత తినిపించాలి. అప్పుడు కానీ మహారాణి గారు బ్రతకరని వైద్యుడు చెప్పారు. కోతి గుండా? మహారాజా, నా కోసం మీరు అనవసరమైన సాహసాలు చేయవద్దు. ఇక ఈ జన్మకు సెలవు. మరో జన్మలో కూడా మీకు భార్యగానే పుట్టి మీకు సేవలు చేసుకుంటా. ఏదైనా చేసి ఆ కోతి గుండెని తెస్తాను. మిత్రమా, ఓ వానర మిత్రమా, నేను మకర రాజుని వచ్చాను. ఒకరు బయటికి రా మిత్రమా. ఏంటి మిత్రమా మళ్ళీ వచ్చావు? ఇంకా ఫలాలు తినాలనిపించిందా? లేదు మిత్రమా, నాకు నువ్వు ఇన్ని రోజుల నుండి తీయ ఫలాలు ఇస్తున్నావు. అది నా భార్య కూడా తిని ఒకసారి అన్నయ్య గారి నుండి రమ్మని చెప్పింది. నేను మర్చిపోయి వెళ్ళిపోయా. అక్కడికి వెళ్ళేసరికల్లా ఏర్పాట్లన్నీ చేసుకొచ్చింది. ఒకసారి నాతో రా మిత్రమా, అడిగిందంటే తిండి కూడా మట్టదు. అయ్యో, అంత బతుకులాడాలా? మిత్రమా వస్తున్నా. ఇలా రా మిత్రమా, ఇలా వచ్చి నా వీపు మీద కూర్చో. మిత్రమా, ఈ సృష్టిలో స్నేహం గొప్పదా, బంధుత్వం గొప్పదా? ఈ సృష్టిలో స్నేహానికి మించి గొప్పది లేదు మిత్రమా. స్నేహమే గొప్పది. కానీ భార్య కన్నా స్నేహం గొప్పది కాదు కదూ.
ఆ? కాదు మిత్రమా, నువ్వేదో దిగులుగా ఉన్నట్టు అనిపిస్తుంది. నా చెల్లెల ఆరోగ్యం బాగానే ఉంది కదూ? లేదు మిత్రమా, నా భార్యకి హృదయక్షీణత వ్యాధి వచ్చింది. అదో కోతి ముందుకే తింటా కానీ అది నయం కాదంట. అందుకే మిత్రమా తీసుకువెళ్తున్నా. అయ్యో, ఆ మాట నాకు ముందే చెప్పకపోయావా? నాతో పాటు నా గుండెకాయని కూడా తీసుకొచ్చేవాడిని. అయితే ఇప్పుడు నీ దగ్గర నీ గుండె లేదా? ఎలా ఉంటుంది మిత్రమా, మేము కోతులం కదా, ఎక్కడైనా పడిపోతుందేమోనని చెట్టు పైన భద్రంగా దాస్తాం. అయినా మహారాజువి, నీకు ఈ సంగతి కూడా తెలీదా? లేదా, తెలుసు. పది మిత్రమా, త్వరగా ఒడ్డుకు వెళ్ళి చెట్టు పైన ఉన్న నా గుండెకాయని తీసుకొద్దాం. పద పద. గుండె తీసుకొచ్చాయి. గుండె కాదు, పెద్ద బండ తెచ్చి నేను ఎత్తిపోయిన లేకపోతే స్నేహితుల్ని చంపాలని చూస్తావా? అయినా ఎవరైనా చెట్టు పైన గుండెకాయని దాస్తారా? ఇక్కడి నుంచి పో. ఈసారి ఈ ఒడ్డు కనిపించావంటే ఫలాలు కాదు రాళ్ళు విసురుతాను. పో 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 పో. అయ్యో, మంచి స్నేహితులు కోల్పోయానే. దేవుడా, క్షమించు. నా పేరు టికు, నా పేరు దమాల్, నా పేరు తడేల్, నా పేరు పిడేల్. ఎందుకు ఏడుస్తున్నారు? ఈ లోకంలో కష్టాలన్నీ మాకే వచ్చినట్టున్న తల్లి, మీరే మమ్మల్ని ఆదుకోవాలి. అవును, మీరే మమ్మల్ని ఆదుకోవాలి. ఏం జరిగింది నాయనా? ఆర్థిక బాధలు తల్లి, పూట గడవడం కూడా కష్టంగా ఉంది. ఈ అరణ్యంలోని క్రూర మృగాలన్నిటిని దాటుకొని మీ సాయం కోసం వచ్చాం. మీరు కాదంటే మాకిక చావే శరణ్యం. అవును, బాధపడకండి నాయనా. ఈ రాగి రేకులను తలా ఒకటి తీసుకొని అడవిలో తూర్పు దిక్కున ప్రయాణం చేయండి. ఎవరి రాగి రేఖ అయితే మొదటిగా కింద పడుతుందో అక్కడ తవ్వి దొరికిన దాన్ని నలుగురు సమానంగా పంచుకోండి. చాలదనుకున్న వాళ్ళు ఇంకాస్త ముందుకు వెళ్ళండి. వెళ్ళండి నాయనా, వెళ్ళండి. टिकुम टिकुम डमल डमल तड़ेल तड़ेल पीडेल पीडेल टिकुम टिकुम डमल डमल तड़ेल तड़ेल पीडेल पीड ना 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 नडवरा नी 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 निधि चोटु बेतकरा ना 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 नडवरा नी 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 निधि चोटु बेतकरा टिकुम टिकुम डमल डमल तड़ेल तड़ेल पीडेल पीडेल हा మిత్రులారా, నా రావిరా కింద పడి మిత్రులారా, రండి చదువుదాం. మిత్రులారా, వెండి నాణ్యాలు బిందు మిత్రులారా, రండి పంచుకుందాం. మాకేం అక్కర్లేదు కానీ ఆ బిందె ఏదో నువ్వే తీసుకెళ్ళిపో. మా దగ్గర ఉన్న రాగిరేకులతో మేము ఇంకా ముందుకెళ్తాం. సరే, నీ ఇష్టం. టిక్కుంకి వెండ బిందె దక్కింది సోదరా, టిక్కుంకి వెండ బిందె దక్కింది సోదరా, ముందుకెళ్తే బంగారం ఉండకపోదు చూడరా, ముందుకెళ్తే బంగారం ఉండకపోదు చూడరా, టిక్కుం టిక్కుం డమాల్ డమాల్ తడెల్ తడెల్ పిడెల్ పిడెల్ హా. ఏ మిత్రులారా, రండి చదువుదాం. గంగా నాణ్యం బింది,
ఏ ఇది కూడా మాకొద్దు, నువ్వే తీసుకొని పో, మేము ఇంకా ముందుకెళ్తాం. సరే మీ కర్మ. డామాలకి బంగారం దొరికింది సోదరా, డామాలకి బంగారం దొరికింది సోదరా, ముందుకెళ్తే వజ్రాలు ఉండకపోవు చూడరా, ముందుకెళ్తే వజ్రాలు ఉండకపోవు చూడరా, టికుండి కుండమల్ డమల్ తడెల్ తడెల్ పిడెల్ పిడెల్ హా. మిత్రమా నారాగ్రహం కింద పడింది. రా తూదో. ఏ చూడడానికి ఎద్దులా ఉన్నావు, తవ్వుకోలేవు, తవ్వు. మిత్రమా వజ్రాలు పిండి. రా మనిద్దరు సమానంగా పంచుకుందాం. నాకేం అక్కర్లేదు కానీ తీసుకొని నువ్వే పో. వజ్రాల కన్నా విలువైంది ఏముంది మిత్రమా? ఏదో ఉందలేవయ్యా గాడిది గుడ్డు, నీకెందుకు, తీసుకొని పో. సరే నీ కర్మ. నాది కాదురా కర్మ, నీదే కర్మ. తర్వాత మీరందరూ నన్ను చూసి ఏడుస్తారు. తడేళ్ళకి వజ్రాలు దొరికాయి సోదరా, తడేళ్ళకి వజ్రాలు దొరికాయి సోదరా, ముందుకెళ్తే ఏముందో తెలియలేదు సోదరా, ముందుకెళ్తే ఏముందో తెలియలేదు సోదరా, టికుండి కుండమల్ డమల్. ఇదేంటి వాళ్ళ రాగిరేకులు కింద పడ్డాయి, మరి నాది కింద పడదు? పడితేలే. టికుం టికుం డమల్ డమల్ తడెల్ తడెల్ పిడెల్ పిడెల్. మిత్రులారా నా రాగిరేకు కూడా కింద పడింది, మిత్రులారా నా రాగిరేకు కూడా కింద పడింది. ఎవరు లేరు కదా, నేనే తవ్వేస్తా, నేను తవ్వేస్తా చూడు, నేను తవ్వేస్తా చూడు, ఈ గుంటని మొత్తం తవ్వేస్తా చూడు, జంబలకడి జారు మిఠాయా, వైడూర్యాలు, బంగారం, వెండి. ఇలా మారిపోతుందండి. వజ్రాలు వైడూర్యాలు ఇవే. రా వచ్చి తీసుకో. రా రా రా. ఎంత బరువు ఉందేంట్రా, అసలు ఎవరు నువ్వు? ఓరి దౌర్భాగ్యుడా, నేను నీలాంటి అత్యాస్పరుణ్ణి. ఒకప్పుడు అమితమైన ధనాస్తో ఇక్కడికి వచ్చి నరకంలో చిక్కుకుపోయాను. నేను త్రేతాయుగం వాడిని, అప్పటి నుండి నరకాన్ని అనుభవిస్తున్నాను. ఇన్నాళ్ళకి నువ్వు వచ్చావు, ఇక నీకు చావు ఉండదు. చల్ 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 చల్. ఏవండి ఎప్పుడో పిల్లవాడు ముంగిస్తోనేనా, కొంచెంసేపు మన పిల్లవాడిని కూడా ఆడించండి. వాళ్ళని నడిచడానికి నువ్వున్నావు, వీడిని నడిచడానికి నేనున్నా. అంటే మన పిల్లవాడు ముంగిస ఒకటేనా? శారదా, మనకి పిల్లలు పుట్టక ముందు ఇది వర్షంలో తడిచి వణుకుతూ మన ఇంటి వాకిట్లోకి వచ్చింది. మనం దాన్ని కాస్త విపుసగా చూపించినందుకు అది మనతోనే జీవిస్తుంది. మనం దాన్ని బిడ్డలా కూడా చూసుకుంటున్నాం. ఇప్పుడు వాడు పుట్టాడని వీడిపై ప్రేమ చూపించకపోతే మనం మనుషులం ఎలా అవుతాం? సర్లేండి, నేను గుడికి వెళ్ళొస్తాను, మీరు వాడు ఆడుకోండి. పిల్లవాళ్ళు ఎగిస్తే జో కట్టండి. మంత్రి గారు, మంత్రి గారు, ఎవరు? లోపలికి రండి. మంత్రి గారికి మనవడు పుట్టాడు. మీరు తక్షణం వచ్చి అక్షింతలు వేయండి. మీరు అక్షింతలు వేస్తే మంత్రి గారు మనవడు మొహం చూడరట. నా భార్య ఇప్పుడే గుడికి వెళ్ళింది. తను రాగానే నేను వస్తాను. మంత్రి గారికి తెలియచేయండి. లేదు, మీరు రాకపోతే నాకు నిన్న రమ్మన్నారు. సరే, మీరు
అడిగింది చేయకపోతే ఊరి కుక్కల మీద మీద పడిపోతాడు. ఇప్పుడు నేనేం చేయాలి? రే పెద్దోడా, అమ్మొచ్చేలోపు తమ్ముడి జాగ్రత్తగా చూసుకో, నేను బయటికి వెళ్ళొస్తా.
పంచతంత్రం కాదు మిస్, ప్రపంచతంత్రం. ఏంట్రా నువ్వు పెద్ద చదువుతావు అనుకున్నాను, బుద్ధిమంతుల్లా మాట్లాడుతున్నావు. మరి మీరు వాడిన అస్త్రమే అలాంటిది మిస్, మమ్మల్ని అందరినీ బుద్ధిమంతులుగా మార్చేసింది. అవునా? అలాగైతే మీరు 3 సార్లు జై హో ప్రపంచతంత్రం అనండి. పిల్లలు నా కోసం స్టెప్ వేసుకోండి రా. ఇది ఇళయరాజా క్రియేషన్స్ విజయవాడ వారి నాటిక. సుబ్బారావు గారి నివేదిక మీదకి వచ్చి వారికి పారితోషికాన్ని అందించవలసిందిగా కోరుతా ఉన్నాను. సుబ్బారావు మధ్యలోకి వెళ్ళండి, లేకపోతే మధ్యలోకి వెళ్ళండి. ఏడు టీం మొత్తం రావాలమ్మా స్టేజ్ మీదకి. ప్రపంచతంత్రం టీం మొత్తం రావాలి. అందరికీ నమస్కారం అండి. అనంతవరం ఎన్టీఆర్ కళా పరిషత్ ప్రారంభం నుంచి దాదాపుగా మొదటి నాటికి నేనే ఆడుతున్నాను. దాదాపుగా ప్రతి ఏడాది నా గుర్తుపెట్టుకొని ఒక నాటిక ప్రదర్శనకి ఇవ్వడం హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్న యాజమాన్యానికి, అలాగే ముఖ్యంగా పాండురంగారావు గారికి. పిల్లల నాటిక గతంలో జరిగిన ఒక 2-3 ఏళ్ల క్రితం జరిగిన నంది నాటకోత్సవంలో బంగారు నంది సాధించారు. అలాగే పిల్లల్లో చాలామంది సినిమాల్లో కూడా నటించారు. డ్రామా జూనియర్స్లో ఒకడు విన్నరు, లోహిత్. వాడు డ్రామా జూనియర్స్ అనే దాంట్లో విన్నరు, 10 లక్షల బహుమతి గెలుచుకున్నాడు. అలాగే రన్నరు ఆరాధ్య, తను కూడా రన్నరు. ఇట్లాగే వీళ్ళిద్దరూ కూడా డ్రామా జూనియర్స్లో అట్లాగే చాలా సినిమాల్లో కూడా నటించారు. ఇప్పుడు రాబోయే ప్రశాంతనీయులు ఎన్టీఆర్ సినిమాలో కూడా ఆరాధ్య మంచి క్యారెక్టర్ చేసింది. ఈ పిల్లలందరూ కూడా మంచి సినిమాల్లో అట్లలో కూడా చేస్తూ ఉన్నారు. అది సంతోషంగా చెప్పుకుంటున్నాను. అలాగే తను జాను, వీడు దివాకర్ ఫణి, మన నాటికలన్నిటికీ దాదాపుగా సెట్ లైటింగ్ చేస్తుంటాడు నా శిష్యుడు, వాడి కూతురుది. వాళ్ళు కూడా అంటే ఫ్యామిలీ లాగా మేము, మా పిల్లలు, అలాగే అందరూ కూడా ఒక ఫ్యామిలీ లాగా నాటకాన్ని నడిపిస్తూ ఉన్నాం. 26 సంవత్సరాలు అయింది ఏడాదికి నా టీము. నేను కాలేజీలో ఉన్నప్పుడే టీము ఏర్పాటు చేసుకుని పిల్లలు యంగ్స్టర్స్తోనే నాటకాలు ఆడాలని ఆ లక్ష్యంతో టీం ఏర్పాటు చేసుకున్నాను. ఇప్పటికి 26 సంవత్సరాలు అయింది. 8500 మంది ఇలాంటి పిల్లల్ని నేను తయారు చేశానని గర్వంగా చెప్పుకుంటున్నాను. ఎన్టీఆర్ కళా పరిషత్ తరఫున ఎంఎస్ చౌదరి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ప్రతి సంవత్సరం వారిది ఒక నాటకం మన దగ్గర ప్రదర్శించబడుతూనే ఉంది. మిగిలిన అన్ని నాటికల కంటే భిన్నంగా చౌదరి గారి నాటకం ఉంటుంది. అది సంగీతం అనివ్వండి, లేదంటే ప్రదర్శించేటువంటి తీరు అనివ్వండి. ప్రదర్శించేది కూడా పిల్లలు ఎక్కువ మంది ఉంటారు, నటులు చాలా ఎక్కువ మందిని పెడతారు. ఇక్కడ అంతా 10 మందే ఉన్నారు. మరి పోయిన సంవత్సరం చూసిన నాటకం దాదాపు 25 మందిని ఆర్గనైజ్ చేయడం అంటే అది చిన్న పని కాదు. కొన్ని వందల మంది కళాకారుల్ని కళామ తల్లికి అందిస్తున్నటువంటి డాక్టర్ ఎంఎస్ చౌదరి గారికి
ఎన్టీఆర్ కళా పరిషత్ నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. వారు ఇంకా ఎంతోమంది కళాకారుల్ని తయారు చేసేటువంటి శక్తిని, సామర్థ్యాన్ని వారికి ఆ భగవంతుడు ప్రశంసించాలని ఎన్టీఆర్ కళా పరిషత్ తరఫున వారికి ఆ శక్తిని ప్రసాదించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. చౌదరి గారు. ప్రేక్షక మహాశయులకు ఆధునిక తెలుగు నాటక రంగంలో డాక్టర్ ఎంఎస్ చౌదరి చేస్తున్నటువంటి కృషి చాలా గొప్పది. తెలుగు నాటక రంగం భవిష్యత్తులో కళకళలాడాలంటే ఇటువంటి వర్ధమాన బాల కళాకారుల్ని వెలుగులోకి తీసుకొని రావాలి. చౌదరి, ఆయన శిష్యుడు వాసు దాదాపు 500-600 మంది పిల్లల్ని ఈ 10 సంవత్సరాల్లో రంగస్థలం మీదకు తీసుకొని వచ్చారు. కేవలం రంగస్థలం మీదకు తీసుకొని రావటమే కాదు, నంది నాటకోత్సవాల్లో కానీ బయట పరిషత్తుల్లో కానీ వీళ్ళందరి చేత బహుమతులు కూడా వచ్చేలాగా బాగా తర్ఫీదిస్తున్నాడు. చౌదరి గొప్పతనం ఏమిటంటే, చౌదరి ఆల్ ఇండియా యూనివర్సిటీస్లో మొత్తం మీద ఈయన రచించి దర్శకత్వం వహించి ప్రదర్శించినటువంటి కపిరాజు నాటిక ఆల్ ఇండియా యూనివర్సిటీస్లో ఫస్ట్ వచ్చింది. అది మన రాష్ట్ర విద్యా చరిత్రలో మొట్టమొదటిసారి జరిగినటువంటి విషయం. మనకి మంచి యువతరాన్ని రంగస్థలానికి అందిస్తున్నందుకు తమ్ముడు చౌదరిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం.